హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్. సో అనుకోవచ్చు ఏంటిది ఈ టైంకి వచ్చానని. సరే మీకు ఒక ఎక్సైటింగ్ థింగ్ అనేది చెప్పాలని ఉంది. ఏంటంటే నేను జస్ట్ ఇలా యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే నాకు ఒక పర్ఫెక్ట్ వీడియో కనిపించింది. చూపిస్తాను మీకు కూడా. గ్రో టర్మరిక్ అట్ హోమ్ ఫ్రమ్ స్క్రాచ్ గైస్. ఇదేంటి? సో గైస్, ఈ వీడియో చూపిస్తున్నాను ఏందనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ దాంట్లో ఎవరో ఆంటీ అక్క ఉన్నారు కదా. నేను ఆమె వీడియోస్ అంటే రీసెంట్గా చూస్తూ ఉంటాను. తను లిప్ టింట్ అని అవన్నీ ఇవన్నీ చాలా గార్డెనింగ్ వీడియోస్ చేస్తుంది. ఆమెను చూసి నేను కూడా చేస్తున్నా. ఆ ప్లాంట్ నేను చూసినట్టుంది అనుకున్నాను. యాక్చువల్లీ మా ఫ్లవర్ పాట్ పెట్టుకునే చిన్న ఏరియా ఉంటుంది, పెద్ద గార్డెన్ ఏం లేదు మాకు, కానీ చిన్న పాట్స్ పెట్టుకునే ఏరియాలో ఒక 2 తులసి చెట్టు టైప్స్ ఉంటాయి. ఒక తులసి చెట్టు ఏమో మా మమ్మీ రోజు పూజ చేసి, అంటే దేవుడికి సంబంధించిన తులసి చెట్టు. ఇంకో దేవుడికి సంబంధించినది ఉంటుంది అసలు తులసి చెట్టు. ఇంకేది ఏంటిది అనుకుంటున్నాను కదా. ఇంకో తులసి చెట్టునేమో అది పాతది, అమ్మ వాడింది, కొత్త దానికి షిఫ్ట్ అయిపోయింది. ఇంకా దాన్ని పాపం ఎవరు పాడేస్తాడని దాన్ని నేను పక్కకు పెట్టుకొని రోజు స్నానం చేసి దానికి వాటర్ ఇస్తున్నాను. దాని పక్కకే ఒక గడ్డి లెక్క మొలిచింది. ఏంది ప్లాంట్ అనుకున్నా. ఏదైతే ఏంది మనకేంది, నీళ్ళు పోద్దాం, పెరుగుతుంది అని వదిలేసినాను గాయస్. కానీ నాకు ఇన్ని రోజుల నుంచి తెలియదు అది టర్మరిక్ ప్లాంట్ అని. చూపిస్తాను ఆగండి. పక్కింటి ఆంటీ కూర్చుంది. రాత్రి పుట్ట ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు కదా. కూర్చుంది. ఇప్పుడు వీడియో ఎట్లా తీయాలో భయం అవుతుంది. ఆయన తీద్దాం, మీకైతే తీద్దాం నేను. ఇదైతే తమలపాకు చెట్టు. సెకండ్ ఏమో మన చిన్న చిన్న బడ్స్ పెరుగుతున్నాయి మనకి. నాకు హ్యాపీ అనిపిస్తుంది. రోజ్ ప్లాంట్ అయితే నో ఐడియా. ఈ చెట్టు అయితే చచ్చిపోయింది. దీని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఇదైతే పెరగదు, పీకదు, మర్చిపోండి దీని గురించి. ఇదైతే మంచిగా పెరుగుతుంది, అది మంచిగా పెరుగుతుంది, అది ఇది ఇంకా ఇది టర్మరిక్ ప్లాంట్. వీడియో తీస్తున్నాను ఆంటీ. చూపించిన కదా టర్మరిక్. ఎంత భయం వేసేది తెలుసా. ఆంటీని ఎవరికి చెప్తున్నామమ్మా అని చూసింది, ఇట్లా కన్ఫ్యూజింగ్ ఫేస్ పెట్టి. నేను అప్పుడు వీడియో తీస్తున్నాను ఆంటీ అని చెప్పినని తెలుసా. నాకు ఎంత భయం వేసింది. మళ్ళీ లాస్ట్ ఒకసారి మీకు ఫోటో పిక్ పెట్టి చూపిస్తా.